కర్నూలు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతోంది. దుగ్గలి మండలంలో ఏర్పాటు చేస్తున్న భారతదేశపు మొట్టమొదటి ప్రైవేటు గోల్డ్ మైన్స్ 2 ప్రాసెసింగ్ యూనిట్ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 24న ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. జొన్నగిరి, దుగ్గలి, అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు ప్రాంతాల్లో 1994 నుంచే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేపట్టిన అన్వేషణలో భాగంగా ఈ ఖనిజ సంపదను గుర్తించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇక ఇప్పటికే దుగ్గలిలో జియో మైసూర్ గోల్డ్ కంపెనీ ఆధ్వర్యంలో గత 6 నెలలుగా మైనింగ్ ప్రక్రియ కొనసాగుతూ సుమారు 30 కేజీల బంగారం వెలికితీత జరగడం విశేషమని అన్నారు. ఈ ఉత్పత్తిని మరింత విస్తరించే లక్ష్యంతో ప్రభుత్వం 2 ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వివరించారు. ఈస్టర్న్ ధార్వార్ క్రేటర్ అని అంటే ఆ పార్ట్ ఆఫ్ బెల్ట్ అదేదైతే ఉందో ఆ బెల్ట్ లో మనకి గోల్డ్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఇంతకు ముందు కూడా వినుంటారు, అనంతపూర్లో, వజ్రకరూర్లో, ఇక్కడ మన దగ్గర డైమండ్స్ కూడా దొరుకుతూ ఉన్నాయి. సో అదంతా కూడా కొంచెం గోల్డ్, డైమండ్స్ ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి సో జియోలాజికల్ సర్వే చేసిన తర్వాత అన్ని చేసిన తర్వాత ఇక్కడ గోల్డ్ ఉంది అని తెలిసిన తర్వాత దీస్ పీపుల్ హ్యావ్ కమ్ అండ్ ఇక్కడ మైనింగ్ పెట్టడం జరిగింది. ఇదేంటంటే ఫస్ట్ ప్రైవేట్ గోల్డ్ మైన్ ఇన్ ద కంట్రీ. సో మనం ఎప్పుడు కూడా గోల్డ్ ని ఎక్స్పోర్ట్ చేసుకొని మనకి భారం పడుతుంది కాబట్టి ఎక్స్పోర్ట్ కాకుండా మన దగ్గర ఉన్న వాటిల్లో నిల్వల్లో మనం గోల్డ్ ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అని ఒక ఐడియాతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది ఆల్రెడీ ఒక 6 months నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతూ ఉంది. ఇప్పటికే వాళ్ళు ఒక 30 kg కెపాసిటీతో ఇప్పటికీ 30 kg కెపాసిటీకి వచ్చారు. ఈ కెపాసిటీని ఇంకా ఎన్హాన్స్ చేయడం ఒకటి, దానికి కూడా భూమి పూజ అండ్ కొత్త ప్లాంట్, సెకండ్ ప్లాంట్ కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి, ఫౌండేషన్ స్టోన్ వేయడానికి ఆనరబుల్ సీఎం గారు వస్తున్నారు.